అందరికి నమస్తే. రాష్ట్రం అంతా బాధల్లో ఉంది. ఏం బాధ? వాన వచ్చి ఒడ్డు దర్చి కొట్టుకుపోతున్నాయి. వాన చెప్పి వస్తుందా ఎవరికన్నా? నెలన్నర అయినా కూడా కొనుగోలు సెంటర్కు తీసుకొచ్చి తేమ వీళ్ళు అనుకున్న దానికన్నా తక్కువ వచ్చినా సరే కొంటలేరు. చాలా దగ్గర రాత్రి కూడా అకాల వర్షం వచ్చింది, కొట్టుకుపోయింది. ఇది ఫస్ట్ టైం కాదు, ఇప్పటికి వారం 10 రోజుల నుంచి నడుస్తూనే ఉంది. కానీ మన మినిస్టర్లు ఏం చేస్తుంది తెలుసా? ఫోటో చూపిస్తా చూడండి, ఎంత ఖుషిగా ఉన్నారు. మాకు గెలిపించిండ్రు, కనీసం ఒక 10% అన్న పని చేద్దాం. మాకు ఓటేసిర్రు, గెలిపించిర్రు, మేము మంత్రులమైనాం, ఒక 10% అన్న జనాల కోసం పనిచేద్దామని ఉందా వీళ్ళకు? ఒక నాడనే ఏమైనా రివ్యూ చేసినరా? అసలు ఏంది ఏం కదా? నాట్ ఓన్లీ రైతులు, ప్రైవేట్ ఉద్యోగులు బాధల్లో ఉన్నారు. మాకు గవర్నమెంట్ జాబులు రాలేదు, లేకపోతే గ్రూప్ 1 నోటిఫికేషన్ చూసినాం కదా, తగాదా తెలుగు మీడియం స్టూడెంట్స్కు రాలేదు జాబులు, దానిలో 1,00,000 అనుమానాలు. అభ్యర్థులు, ప్రభుత్వ ఉద్యోగులు వాదబాధలో వాళ్ళు ఉన్నారు. ఇక ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అవ్వలు తాతలు 4,000 రూపాయలు పెన్షన్ రాలేదని వాళ్ళ బాధ వాళ్ళది. ప్రతి ఒక్కరు తెలంగాణలో ఇంత చైతన్యవంతంగా ఆలోచిస్తుంది ఫస్ట్ టైం. కానీ వీళ్ళు మాత్రం ఇకైకలు, పగపగలు, సంబరాలు మామూలుగా కాదు. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? అందాల పోటీలు. మాట్లాడదాం ఈ ఇష్యూ పైన. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్జెక్ట్లో పోదాం. ఇట్లాంటి చాలా ఉన్నాయి ఫొటోసు అన్నీ. మినిస్టర్ పొన్నం ప్రభాకర్, తర్వాత జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, ఇంకా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా సినిమా వాళ్ళు, కథలు, కార్ఖానాలు. ఇగో అక్కినేని నాగార్జున కూడా ఇక్కడ కూర్చున్నారు, చప్పళ్ళు కొడుతున్నారు. అందాల పోటీల్లో సురేష్ బాబు గారు, తర్వాత ఇన్కన్వెన్షన్ కొలగొట్టినప్పుడు ఏదో చూస్తూ అనుకున్నారు, కానీ ఏం లేవు, వీళ్ళంతా ఒకటే. ఇన్కన్వెన్షన్ ఎట్లా కొలగొట్టేదానో, లేకపోతే అది కొలగొట్టి ఇంకో దగ్గర ఎక్కడన్నా బెనిఫిట్ కల్పించారో ఏం కథనో, కానీ అట్లా కూర్చొని ఇన్కన్వెన్షన్ కొలగొట్టిన తర్వాత లోపల ఎన్నిసార్లు కలుసుకున్నారు, కానీ బయటికి అయితే ఒకసారి మనకు కనిపిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర అక్కినేని నాగార్జున కూర్చున్నారు. కానీ ఈ ఫోటోలు చూస్తేనే అరే ఒక ఫ్యామిలీతో అటెండ్ అయ్యాడు రేవంత్ రెడ్డి. ఇంకో ఇకైకలు, పగపగలు. అసలు నవ్వుకోండి, నవ్వొద్దని ఎవడు అంటలేడు, నవ్వుకోవాలి. మనిషి అన్నాక నవ్వకపోతే రోగం వస్తుంది. కానీ అవతల వాళ్ళు ఏడుస్తుంటే మనం ఎట్లా నవ్వుతాం? అది కూడా మీరు చేసిన పనుల వల్ల వాళ్ళు ఏడుస్తున్నది. అసలు ఎట్లా కొట్టుకపోయినాయి, ఏం కథ? అసలు ఎన్ని గొప్ప ఘనకార్యాలు చేసింది తెలుసా వీళ్ళు అందాల పోటీల కోసం. ముందు రైతుల గురించి నేను మాట్లాడతా, రైతుల దగ్గర నుంచి పోదాము. ఒకసారి ఇవి చూడండి, ఏమున్నది? ములుగు జిల్లా ఏడూరు నాగారంలో గోగుపల్లి గ్రామంలో అకాల వర్షం కొట్టుకుపోయిన కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన వడ్లు. ఏం చెప్తారు వినండి. పెట్టిన రైతులో ఉన్నాము. నేను 3 ఎకరాలు పెట్టిన, 1,00,000 రూపాయలు అప్పు తెచ్చిన. కట్టుకునే టయానికి, పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం నీళ్ళ పాలైంది. నడువుల వంటి వరదల మొత్తం మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం, కానీ కనీసం ఏం చేసుకొని మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది. మేము చూసుకుంటాం, మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం. కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ, అధికారులను, జిల్లా అధికారులను, మండల అధికారులను తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలు దాదుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం తప్ప ఇంకేది లేదు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా. నీళ్ళ వడ్లు ఉన్నాయా, వడ్లలో నీళ్ళు పోయినాయా అర్థమవుతలేదు. మొత్తం నీళ్ళు తేలాడుతున్నాయి. దీనిల గురించి రివ్యూ ఉండదు, దీనిల గురించి మాట ఉండదు. అసలు ఎవ్వరికి ఏం సంబంధం లేదు. ములుగు జిల్లాలో జరిగింది, సీతక్క ఎక్కడ పోయిందో తెలియదు. ఇంకా దారుణం ఏం తెలుసా? ఈ అందాల పోటీల కోసం అని ఎక్కడెక్కడ ట్రాఫిక్ జాములు పెట్టేసి మొత్తం ట్రాఫిక్ని ఆపడం. ఇంకో ఇది మొన్న నాగార్జున సాగర్ పోయినరు. నాగార్జున సాగర్ పోతే మొత్తం ఇట్లా ఇంకో మొత్తం ట్రాఫిక్, జనాలంతా అవస్థలు. ఇది పరిస్థితి. తర్వాత ఇంకా దారుణం ఏంటంటే ఆల్రెడీ కుక్కలను పట్టుకుపోయారంట. కుక్కలను, భిక్షాగాలను అందరిని పట్టుకుపోయారు. కుక్కలను జేహెచ్ఎంసీలో వేసుకుపోయినరు, భిక్షాగాలను మొత్తం. వీళ్ళు ఎక్కడ పోతే అక్కడ. ఇప్పుడు వరంగల్ పోతురు. ఇవాళ వరంగల్లో బిచ్చాగాలు కనిపిస్తే వాళ్ళు మొత్తం వేసుకొని పోయి ఎక్కడో వదిలేస్తారు.
హైదరాబాద్లో చాలామంది భిక్షాలను తరలించింది ఇక్కడ నుంచి. అసలు వాళ్ళు వస్తే ఇంత హడావిడి ఎందుకు చేస్తుండో అర్థం కాలేదు. ఏమైతుంది నాకు అర్థం కాలేదు. అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు 250 కోట్లు ఖర్చు పెడుతున్నారంట. ఆ 250 కోట్లు ఖర్చు పెట్టే బదులు వీళ్ళ దగ్గర నుంచి టక్కున వచ్చిన ఎంబడే కొనేస్తే, ధాన్యం కొనేస్తే రైతులకు మేలు జరుగుతుంది కదా. కనీసం తడవకుండా కొట్టుకపోకుండా అక్కడ ఏమైనా ఏర్పాట్లు చేస్తే 200 కోట్లలో అయిపోదా? అంటే 200 కోట్లు అందాల పోటీలకు ఖర్చు పెడితే ఏమొస్తుంది? ప్రభుత్వం ఏమైనా చెప్పగలదా? టిక్లీల కంపెనీలు వస్తాయా? పౌడర్ల కంపెనీలు వస్తాయా? ఏమొస్తాయి? అందాల పోటీలు నిర్వహించడం వల్ల ఏమొస్తుంది? గవర్నమెంట్ దగ్గర క్లారిటీ లేదు. ఎవరో చెప్పి మొన్న కడియం సిఆర్ చెప్తుండే ఉద్యోగాలు వస్తాయంట, అందాల పోటీలతోనే ఉద్యోగాలు వస్తాయంట. అదేందో మరి, అదేమి లాజిక్కో? ఆయన అన్నిసార్లు అంత సీనియర్ లీడరు అట్లెట్లా మాట్లాడిందో ఆయనకి తెలవాలి. ఇంకా చూపిస్తాను మీకు నేను. ఇంకో బుల్డోజర్ వరంగల్ అందాల భామలు వస్తున్నారని రోడ్డు పక్కన షాపులను తొలగించిన అధికారులు. కాజీపేట నుంచి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్ల షాపులు తొలగింపు. దండం పెట్టినా కాలు పట్టుకున్నా కనకరించని కంటదాడి పెట్టిన బాధితులు. మనకు బుల్డోజర్ అనేది వెరీ కామన్ అయిపోయింది గవర్నమెంట్లో. తెలంగాణలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జేసీబీలు, బుల్డోజర్లు అవి ఇవి ఫుల్ బిజీ అయిపోయినాయి. రేట్లు కూడా పెంచేసినారు. ఏంటంటే ప్రభుత్వమే మొత్తం ఎంగేజ్ చేస్తున్నది కదా. హైడ్రా మొత్తం ఎంగేజ్ చేసుకుంటున్నది. ఎంఆర్ఓల చుట్టుపక్కల ఉన్న మనుషులంతా ఇప్పుడు జేసీబీలు కొనుక్కున్నారు. ఎందుకంటే మా కూడా ఎంఆర్ఓ మాకు గిరాకు వస్తుందని. అట్లా ఉన్నది. ఈయన చెప్తారు వినండి పాపం. మా జీవితము మా కొడుకు పింఛనత్తలేదు నాన్న. మాకు ఒక పాప, మాకు తినడానికి తిండికి చాలా ఇబ్బంది ఉంది. నా దగ్గర కష్టం చేద్దామని శాతం అవుతుంది. ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాను నాన్న. ఈ 10 రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజంలో ఉన్నాం సార్. ఎంజంలో ఉంటే ఇక వచ్చేటప్పటికి గుడిసెంతా కూడా వీకిండు నెట్టేసి నాకు తెచ్చి దీని మీద ఎత్తే మాకు ఇప్పుడు కష్టం అవుతుంది తీసుకొని. బతుదేరు కోసం 4 ఎకరాలు ఉన్నాడు పొలము. అది అవుతుందో కాదో, ఏమవుతుందో, కాలం అవుతుంది అవుతలేదని ఏదో రోడ్డు పక్కన షాప్ పెట్టుకున్నాడు, పండ్ల షాప్ ఏందో. వచ్చి జేసీబీ తీసుకొచ్చి మొత్తం పడగొట్టిపోయాడు. అంటే వీళ్ళు అందాల పోటీలు నిర్వహిస్తుర్రు, ఆ డబ్బులు మనయే. ఆ అందాల భామలు వస్తున్నారని చెప్పేసి వీళ్ళ కడుపు కొట్టాలనా? జేసీబీలు తీసుకుపోయి కూలగొడతారా? వీళ్ళ మీదకి పోతాయి జేసీబీలు. కాలు పట్టుకున్నా వీళ్ళేదంట, ఉన్న జీవనాధారం ఉందంట. ఈయన చూస్తే ఏమనిపిస్తుంది? వీళ్ళు కాదా ఓటర్లు? వీళ్ళు కదా తెలంగాణ అంటే వీళ్ళే కదా. జూబ్లీహిల్స్లో ఉండేవాళ్ళు, బంజారాస్లో ఉండేవాళ్ళు వాళ్ళ తెలంగాణ అంటే వీళ్ళు. తెలంగాణ అంటే రైతులు కొట్టుకుపోయినా పట్టించుకోరు. మీరే ఎంబడిపడి పగబట్టినట్టు పేద ప్రజలు బతుకుదెరువుల మీద కడుపు కొట్టి ఇట్లా కొన్ని రోజులు హైడ్రా పేరు మీద చెప్పి కూలగొడతారు, కొన్ని రోజులు ఎంఆర్ఓల పేరు మీద కూలగొడతారు, కొన్ని రోజులు ఏమో ఇట్లా అందాల భామలు అని చెప్పేసి కూలగొడతారు. ఇదే పని. ఇంకా కూలగొట్టడం అనేది కామనా? ఏమైనా కూలగొట్టడం కామన్. ఇక రేపు నాడు ఇంకెవరన్నా అమెరికా ప్రెసిడెంట్ ఇట్లా వస్తుందంటే మొత్తం తెలంగాణ కుప్ప చేస్తారు. మొత్తం కుప్ప చేసేసి ఇది మా తెలంగాణ కాదు, ఇది వేరేది, మా తెలంగాణ అంటే ఓన్లీ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మావేం చెప్పుకుంటారా? పేదల కడుపు కొట్టి నీవు అందాల పోటీలు నిర్వహిస్తేంది, అడ్డమైన పోటీలు నిర్వహిస్తేంది? ఎవరికి వస్తుంది? ఎవరి కడుపుకి వస్తుంది? ఏమైనా ఉండాలి కదా. అందుకే నేను ఇవన్నీ చూసిన తర్వాతనే వీళ్ళ నవ్వులను చూస్తే మండింది. ఎట్లా నమ్మగలుగుతున్నారు? జనం ఓట్లు వేస్తే మంత్రులమైనం. 90% సోకులకు ఎంజాయ్మెంట్కి పెడితే 10% అయినా జనాల కోసం పెట్టాలి కదా. 10% జనాల కోసం చేయాలి కదా. వీళ్ళంతా ఇకలు పక్కపక్కలు చూస్తున్నాం కదా. వీళ్ళంతా ఎడిగిపోయింది తెలుసా? చౌమాల ప్యాలెస్లో డిన్నర్ ఎవరికి? ఆ అందాల పొడిలో పార్టిసిపేట్ చేసి ఇంకా వచ్చిన వాళ్ళకు, వాళ్ళ వెనక వచ్చిన వాళ్ళకు, వాళ్ళ ముందు వచ్చిన వాళ్ళకు, వాళ్ళ సెక్యూరిటీకి, మీడియాకు, విదేశీ మీడియాకు మొత్తం ఒక 2000 మంది 3000 మంది వచ్చిర్రంట. వాళ్ళందరికీ డిన్నర్ ఆడపోయి వీళ్ళు డిన్నర్ చేసుకుంటున్నారు. ఎంతనో ప్లేట్ మరి. అప్పుడు వేములవాడలో వేస్తేనేమో 32,000 ఒక ప్లేట్ భోజనం. వీళ్ళు పోయినప్పుడు తిన్నది 100 మంది 32,000. ఇప్పుడు వీళ్ళందరికీ ఈ 3,000 మందికి ఎంత పెట్టిర్రో, ఎంత ప్లేట్ ఎంతనో తెలియదు. కాస్ట్లీ ఉంటుంది, ఎంత కాస్ట్ అనేది పర్ఫెక్ట్గా తెలియదు. అందుకే 250 కోట్లు అని నామినల్గా చెప్తున్నారు అందరూ. 250 కోట్లు అయితేవో 400 కోట్లు అయితేవో. అటు రైతులనేమో గంగలో కలిసిపోని వీళ్ళు మాత్రం మంచిగా రాత్రి కూడా ఎంజాయ్ చేయాలి. అందరితో విదేశీ ప్రజలతో కలిసి భోజనాలు చేయాలి, కాస్ట్లీ భోజనాలు చేయాలి. ఇంకా తెలంగాణ జనమే మాట్లాడాలి, తెలంగాణ జనమే రెస్పాండ్ కావాలి. మన కడుపు నొచ్చి, మన కాలు నొచ్చి, మనం పండించిన పంట అంతా పోతుంటే, మనమంతా రోడ్ల మీద కొట్టించుకుంటుంటే, వీళ్ళు మాత్రం అందాల పోటీలు పెట్టుకొని, అందాల పోటీల కోసం కూడా మనమే బలయ్యి, అందాల పోటీల కోసం కూడా మన షాపులే కూలగొట్టుకొని
అంటే రోడ్డు పక్క ఎవడు బతకొద్దా? అందరు రేవంత్ రెడ్డి లాగా అందరు జూబ్లీహిల్స్లో ప్యాలెస్ కట్టుకొని బతకాలనా? అందరికి ఉండాలిగా అంత స్తోమత. రోడ్ల మీద ఎవరు బతకొద్దా? రైతులు బతకొద్దు, చిన్న చిన్న వ్యాపారస్తులు బతకొద్దు. బతికితే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకొని బతకాలి, లేకపోతే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకొని బతకాలి. అంతేగాని చిన్నగా తోపుడు బండ్ల మీదో రోడ్డు పక్కనో పండ్లో గిన్నెలో పెట్టుకొని అమ్ముకోవద్దు, బతకొద్దు అనమాట. తెలంగాణ ఇదేనా? ధనిక తెలంగాణ చేసింది ఇందుకేనా మీరు? దీనికి తెలంగాణ జనం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.